వైసీపీ నాయకుల్లో ఒక బెంగ కనిపిస్తోంది స్థానిక ఎన్నికలంటే. ఏంటి అసలు బెంగ? ఒక పక్క ధైర్యం కూడా కనిపిస్తోంది. ఒక పక్క నమ్మకం కూడా కనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి గారిలో. ఏంటి ఆ నమ్మకం, ధైర్యం ఏంటి అంటే, ఆ విశ్వాసం ఏంటంటే వ్యతిరేకత. ఈ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉంది. అదంతా తమకు కలిసొస్తది. స్థానిక ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో మేమే గెలవాలి. అది టార్గెట్లు పెట్టినా, టార్చర్ చేసినా, టాస్క్‌లు ఇచ్చినా, ఏం చేసినా సరే ఏకగ్రీవాలు కాకుండా మనం గెలుచుకోవాలి అన్ని స్థానాలు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన టాస్క్. ఓకే. అది ఎంతవరకు సాధిస్తారని. కాకపోతే ఇక్కడ అసలు బెంగ ఏంటి అంటే, ఒక రకంగా 2 ఏళ్ల క్రితం వీళ్ళే అధికారంలో ఉన్నారు. 5 ఏళ్ల పాటు. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నా బాగుపడ్డారా అంటే, కొంతమంది బాగుపడి ఉంటారు. అది కూడా కొంతమందేనట. చాలామంది ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే వైసీపీలో ఇప్పుడున్న నాయకులందరూ కూడా వాళ్ళ హయాంలో అధికారంలో ఉన్నప్పుడు చితికిన బతుకులతో ఇప్పుడు కొనసాగుతున్నారు వాళ్ళ దృష్టిలో. అది. ఎందుకంటే ఒక్క రూపాయి రానివ్వలేదు. ఎక్కడ లంచం అనే వ్యవస్థ లేకుండా నేరుగా సెక్రటేరియట్లు పెట్టినా, వాలంటీర్లను పెట్టినా జగన్మోహన్ రెడ్డి మొత్తం లంచాలు ఇవ్వకుండా ప్రజలకి ప్రభుత్వ పనులన్నీ పూర్తయ్యేలాగా నిర్ణయం తీసుకున్నారు. ఏ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి, మంత్రి దగ్గరికి వెళ్ళి దేహి అంటూ మాకు పింఛన్ ఇప్పించండి, మాకు రేషన్ కార్డు ఇప్పించండి, మా పిల్లోడికి సర్టిఫికెట్లు ఇప్పించండి అని ఎమ్మెల్యే కార్యాలయం చుట్టూ తిరిగి చెప్పులు అరిగేలాగా, కాళ్ళు అరిగేలాగా తిరిగే పరిస్థితి అప్పుడు లేదు. దాంతో ప్రజాప్రతినిధులతో నేరుగా అవసరాలు లేవు. వాలంటీరే అక్కడంతా. అది వాళ్ళకు కూడా నచ్చలేదు. దాంతో ఎవరికి ఒక రూపాయి రాలేదు. ఇంక దీనివల్లైనా ఇంకా చాలా సోర్సులు ఉంటాయని మీరు అనొచ్చు. కాంట్రాక్టుల రూపంలో కానీ, ఇంకో రూపంలో ఇప్పుడు అదే కదా, కనీసం బిల్లులు కూడా చెల్లించలేదనేది వైసీపీ నాయకులు తిరుగుతున్నారు ప్రభుత్వం చుట్టూ. అలా ఎంతమంది లేరు. దాంతో ఇప్పుడు చేతిలో చిల్లి గవ్వలేక చితికిన బతుకులతో ఎలా నెగ్గుకు రావాలి దేవుడా అంటూ వాళ్ళు కూర్చున్నారు. ఈ లోపల ఈయన టార్గెట్ల మీద టార్గెట్లు ఇస్తున్నారు. ఎన్నికలంటేనే ఇప్పుడు భయపడిపోతున్నారు. ఎందుకంటే స్థానిక ఎన్నికలంటే డబ్బులు మంచినీళ్ళలా ఖర్చు పెట్టాలి. ఆ బాధ్యత ఇప్పుడు ఈవేళ భుజాన్ని పెట్టారు, ఇన్ఛార్జీల భుజాల మీద. ఎక్కడి నుంచి తెస్తారు వాళ్ళు? అలాగే ఒకవేళ పోటీ చేసే అభ్యర్థి ఆర్థికంగా స్థిరపడిన అభ్యర్థులు కొంతమంది ఉండొచ్చు, అందరూ ఉండరు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని ఎవరు ఆదుకోవాలి? స్థానికంగా ఉన్న పలుకుబడితో ఇప్పుడు గెలిచే అవకాశం ఉంటుందా? పైగా స్థానిక ఎన్నికలు అంటే ప్రజలు ఏమనుకుంటారు? ఎలా లేదనుకున్నా ఈ 3 ఏళ్ళు ఇదే ప్రభుత్వం ఉంటుంది. ఈ ప్రభుత్వానికి వేస్తేనే పనులు అవుతాయి. వైసీపీ ఇప్పుడు చేసేది ఏం లేదు, మళ్ళీ వచ్చిద్దో లేదో అప్పుడు చూద్దాం, కావాలంటే అప్పుడు ఆలోచిద్దాంలే అంటారు. దాంతో ఇప్పుడు వైసీపీ నేతలకి అసలు బెంగ అయితే మొదలైందట. మరి ఏం జరుగుద్దో చూడాలి.